గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. పల్లెల్లో ఎన్నికల వాతావరణం నెలకొనగా సర్పంచ్ వార్డు సభ్యుల పదవులకు పోటీ చేసేందుకు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ముందుకొస్తున్నారు. నామినేషన్ల స్వీకరణకు ఇవాళ చివరి రోజు కావడంతో అభ్యర్థులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ పదవుల కోసం 4901 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. దీంతో గత 2 రోజుల్లో కలిపి సర్పంచ్ స్థానాలకు వచ్చిన మొత్తం నామినేషన్ల సంఖ్య 8198కి చేరింది. వార్డు సభ్యుల పదవులకు కూడా భారీ స్పందన లభిస్తోందని 2 రోజుల్లో కలిపి 11502 నామినేషన్లు అందినట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. పల్లెల్లో ఎన్నికల వాతావరణం నెలకొనగా సర్పంచ్ వార్డు సభ్యుల పదవులకు పోటీ చేసేందుకు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ముందుకొస్తున్నారు. నామినేషన్ల స్వీకరణకు ఇవాళ చివరి రోజు కావడంతో అభ్యర్థులు భారీ సంఖ్యలో తరలివచ్చి అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ పదవుల కోసం 4901 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. దీంతో గత 2 రోజుల్లో కలిపి సర్పంచ్ స్థానాలకు వచ్చిన మొత్తం నామినేషన్ల సంఖ్య 8198కి చేరింది. వార్డు సభ్యుల పదవులకు కూడా భారీ స్పందన లభిస్తోందని 2 రోజుల్లో కలిపి 11502 నామినేషన్లు అందినట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. పల్లెల్లో ఎన్నికల వాతావరణం నెలకొనగా సర్పంచ్ వార్డు సభ్యుల పదవులకు పోటీ చేసేందుకు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ముందుకొస్తున్నారు. నామినేషన్ల స్వీకరణకు ఇవాళ చివరి రోజు కావడంతో అభ్యర్థులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ పదవుల కోసం 4901 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. దీంతో గత 2 రోజుల్లో కలిపి సర్పంచ్ స్థానాలకు వచ్చిన మొత్తం నామినేషన్ల సంఖ్య 8198కి చేరింది. వార్డు సభ్యుల పదవులకు కూడా భారీ స్పందన లభిస్తోందని 2 రోజుల్లో కలిపి 11502 నామినేషన్లు అందినట్లు అధికారులు వెల్లడించారు. రైట్, పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అశోక్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అశోక్, సువర్ణ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వివిధ నామినేషన్లకు సంబంధించి ఇవాళతో నామినేషన్ సంబంధించి గడువు ముగిలింది. ఏదైతే 11న ఈ మొదటి విడత ఎన్నికలకు సంబంధించి జరుగుతుంది. అలాగే 2వ విడత నామినేషన్లకు సంబంధించి 30వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అలాగే 3వ విడత నామినేషన్ 3వ తేదీ నుంచి మొదలవుతుంది. మనకు వచ్చే నెల 11, 14, 17న గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి కూడా స్థానిక రాష్ట్ర ఎన్నికల కమిషన్ వీడియో కాన్ఫరెన్స్ అలాగే టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిశీలిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అశోక్.